ఆయన అడ్వకేటే సరే, ఆయన అడ్వకేట్ తప్పుగా, ఆయన వ్యక్తిగతంగా దూషించడం తప్పు కాదు అంటున్నారు. వ్యక్తిగతంగా దూషించడం ఏంటండి? ఆయన హిందూ దేవుళ్ళని ఎట్లంటే అట్లా విమర్శిస్తా అంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది? ఆయన చెప్పినట్లు అంటే మళ్ళీ హియర్ కమ్స్ ద టాపిక్. అదే అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఒకటి ఏంటంటే, మీరు వీడియోలో మళ్ళీ రిపీట్ చూడొచ్చు, ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, అది అయి ఉండొచ్చు కూడా. అంటే ఆయన ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదైనా మాట్లాడమేంటి సార్? నాలుగుందని ఎట్లయినా మాట్లాడేస్తారా? హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందువుల గురించి కానీ గరికపాటి ఆయన తండ్రి వయసు ఉంటుంది, ఆయన విమర్శించే అర్హత ఈయనకైనా ఎక్కడి నుంచి వచ్చింది? అన్వేష్కైనా విమర్శించడం తప్పు కాదంట, కానీ విమర్శించడం తప్పు అంట. నాకు ఇందాక అర్థం కాలేదు. ఆకీస్ పాక్, పాకీజా, కాక్ పాక్, కర్వేపాక్ ఇట్లా ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే అమ్మని తిట్టకరా, నీ అమ్మని ఎలా అంటున్నాడు అంతే. సారీ మీరు ఆ భాష ఉపయోగించకండి సోమనాథ్ గారు. వాళ్ళు మాట్లాడిండే భాష మాట్లాడతామండి మేము కూడా. మాట్లాడకపోవడం ఏంది? వాళ్ళు మాట్లాడిండే భాష అది. మనం ఇంతలా ఫైట్ చేస్తున్నా, మీలాంటి వాళ్ళు ఇంతమంది కొంత అడ్రస్ చేస్తున్నా, ఆగ్రహానికి గురవుతున్నా కూడా దీంట్లో నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్. 8 లక్షల రూపాయలు సంపాదించిన అని చెప్తున్నాడు ఆయన. సంపాదించుకోవడం ఏముంటుందండి? సంపాదించుకోవడం అంటే 1000 మార్గాలు ఉంటాయి. సంపాదించుకోవడం అంటే ఇంకా వాళ్ళ ఎందుకులే అంటే అవన్నీ ఇంకా నాకు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. మీడియా మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడలేము. వాడు ఎవడో పనికిమాల వెదవాడు, అన్వేష్ అనేవాడు ఎవడో పనికిమాల వెదవాడు. బతికేది మన వాళ్ళతో, ఇండియన్స్ తో బతుకుతా ఉన్నాడు వాడు. వాడికి ఎవడు తెలుసు? వేరే దేశస్తులు ఎవరైనా వానికి సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఉండేదంతా మన భారతీయులు, మనవాడు, మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాడికి. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు వాడికి? తెలుగు వాళ్ళని నిజంగా అంత అసభ్యంగా మాట్లాడుకోవచ్చు అంటే తెలుగు వాళ్ళు ఆడంగోళ్ళు, కానీ ప్రపంచ యాత్రికుడు కాదు కదా అంటున్నాడు. మేము కూడా చేసేది వ్యవసాయం, మాకు కూడా ఇంకా వ్యవసాయంలో చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో వాడికి తెలియాలా. మేము మాట్లాడితే మేము ఇంకా వాడికంటే ఎక్కువ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడగలం. థ్యాంక్ యూ సోమనాథ్ గారు. సో ఇది పబ్లిక్ నుంచి రియాక్షన్. సో ఇందాక ఆయన చెప్తున్న మాటలో విమర్శించండి, తప్పేం కాదు. మీకేమైనా నచ్చకపోతే ఆ ఒక వ్యక్తిని విమర్శించడం తప్పేం కాదు. అది ఎంతవరకు దానికో లిమిట్స్ ఉంటాయి. విమర్శ పేరిట బూతులు మాట్లాడి, ఇంకా అసభ్యంగా మాట్లాడి, మనం ఉన్నటువంటి మనకు ఇందాక కృష్ణకాంత్ చెప్పినట్టుగా ఆర్టికల్ 19 ప్రకారంగా మనకున్న స్వేచ్ఛను వాడుకోండి, కానీ దానికంటూ లిమిట్ ఉంటుంది. ఏమైపోతుంది? మనం ఎగ్జాంపుల్ టేకింగ్ అనే బైక్ తీసుకోండి, పెద్ద బైక్ కొన్నాం అంటే అన్వేషణ అంటే ఏంటంటే చాలా పెద్ద పొల్యూషన్ ఉన్నాడు కదా, మనం పెద్ద బైక్ కొనుక్కుని లక్షలు పెట్టి కొనుక్కున్నాం కదా, హైవే అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి స్పీడ్ ఉన్నంత మొత్తం దానికో లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినామంటే ఏమైపోతే యాక్సిడెంట్ చచ్చిపోతాం. సేమ్ ఇట్లనే మనకు లిమిట్తో మాట్లాడండి, నెమ్మదిగా ఉండండి, మెల్ల మీ పని మీరు చేసుకోండి. అంతేగాని మనకు దొరికింది కదా అని చెప్పి సంథింగ్ స్పీడ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏమైతే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. కృష్ణకాంత్ గారు పాపం ఆయన సుబ్బు గారు ఈజ్ నాట్ రెడీ టు టేక్ కాల్స్. అట్లీస్ట్ సోమనాథ్ గారికి మీరేం ఆన్సర్ చేస్తారు? డెఫినెట్గా అండి, సోమనాథ్ లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, హిందూ మతం మీద ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పే లాంటి వాళ్ళు, ఇలాంటి కాలర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇవాళ రోజు మా లాంటి వాళ్ళకి కూడా ధైర్యం వచ్చి మేము ఫైట్ చేయగలుగుతాం. నేను కానీ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరం. ఎందుకంటే బికాస్ ఒకటి సార్, మనది దేశం, మన ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక హిందుస్థాన్, దట్ ఈస్ ఇండియా, మన భారతదేశం. సో హిందూస్కి అగ్రరాజ్యంగా ఒక దేశం ఉందంటే వాళ్ళ రోజు హిందువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం. నేపాల్ హిందూ దేశమే కానీ బట్ నేపాల్ పరిస్థితి మనకు తెలుసు. సో భారతదేశంలో ఉన్న హిందువులు ఒక్కలే ఇంకా ప్రపంచంలో ఉన్న హిందువులు ఈ మాత్రం ఉన్నాం మనం. సో మనకు మనం కాపాడుకొని ఇప్పుడు మన దేవి దేవతల మీద మన హిందూ మతాల గురించి మాట్లాడినప్పుడు ఇంకా మనం డిఫెండ్ చేసుకోకపోతే ఎవరు డిఫెండ్ చేస్తారు? సేయింగ్ దాట్ నేను ఏమంటున్నాము ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు అలాగని సేయింగ్ దాట్ వేరే అన్యమతస్తుల మీద కూడా చెడుగా మాట్లాడితే దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. మేము కాదనట్లేదు. సెక్యులరిజం అని అంటున్నారు కదా ఇందాక మిత్రులు, సెక్యులరిజం అందరం ఫాలో అవుతాం. బట్ నాకు ఒక విషయం అడ్వకేట్ మీరు కూడా అన్నదని చెప్పండి, విమర్శించడం తప్పు కాదు, విమర్శించడం తప్పు అంటే వాట్ హీస్ కోటింగ్ నాకు అర్థం కాలేదు. మరి నాకు అర్థం చేసుకోలేకపోయా, నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ఏమో సార్, నాకు కూడా అర్థం కాలేదు ఆయన ఏమన్నారు. మరి అన్వేష్ తప్పుగా మాట్లాడారు, లాంగ్వేజ్ మీకు అర్థమై ఉంటుంది కదా. నో సార్, దట్ ఈస్ నాట్ ఎ లీగల్ లాంగ్వేజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ అండర్స్టాండ్ సార్ ఏదో మాట్లాడదాం అనుకున్నారు, బట్ అది ఎందుకో కొద్దిగా కన్వే సరిగ్గా కాలేదు మనందరికీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అంటే మనం ఏమైనా అజంప్షన్స్, ఇప్పుడు ఆయన ఏమో ఎగ్జాక్ట్లీ అన్నారు మనకు కూడా అర్థం కాలేదు, అది చెప్పే లోపల వెళ్ళిపోయారు. వ్యక్తిత్వం ఎగ్జాక్ట్ గా అజంప్షన్స్ మీద ఇప్పుడు మాట్లాడిన మాట తప్పు, వ్యక్తిత్వం తప్పు కాదు, నాకు కూడా అర్థం కాలేదు అది అనేది. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమో నాకు కూడా అర్థం కాలేదు. బట్ అక్కడ అన్వేష్ మంచివాడే, అన్వేష్ మాట్లాడిన మాటలు మంచివి. అన్వేష్ మంచి, ఇప్పుడు ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చాలా వరస్ట్ గా గలీజ్ గా బూతులు మాట్లాడుతూ చెత్తగా మాట్లాడి అన్ని ఇంకా దేశానికి అగేన్స్ట్ గా. ఫస్ట్ ఏమో మీరు స్టార్ట్ చేసి చూస్తే ఫస్ట్ ఏమో అసలు అమ్మాయిల మీద ఆబ్జెక్టిఫై చేస్తూ బతికే
అతనే ఇతను. అలాంటిది అమ్మాయిల బట్టల విషయంలో ఇతను ఏదో ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు ఫస్ట్ ఆ టాపిక్ తీసుకొని వచ్చాడు. ఏదో కొందరు వ్యూవర్స్ పెరుగుతారు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని వచ్చాడు, అందరికి తెలుసు అది. అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి అక్కడి నుంచి అక్కడ అనవసరమైన టాపిక్ నుంచి వీడు మళ్ళీ హిందూ దేవుళ్ళ టాపిక్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అది మతం రంగు పునుముకుంది. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ వీడు బతాయిలు అది ఇది అని చెప్పి ఒక పొలిటికల్ పార్టీస్ మీద కూడా పడ్డాడు. సో ఫస్ట్ ఒక అమ్మాయిల ఇష్యూని దాని తర్వాత మతపరంగా మార్చి దాని పరంగా తర్వాత మళ్ళీ పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొచ్చాడు. అంటే మీరు చూస్తే ఈ ప్యాటర్న్ రకరకాల అంటే ఇట్లా మాట్లాడి ఇలా ప్యాటర్న్ చూపించే అతను ఇంత గలీజే చేస్తున్న అతను వ్యక్తిగతంగా మంచోడు ఎలా అవుతాడో మరి నాకైతే తెలియదు, అది ఆయనకు తెలియాలి. బట్ చూసే వాళ్ళకి నచ్చకే కదా ఇప్పుడు అతను